హాయ్ వీవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. విశాఖలో ఉన్నటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారుల పైన తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. నిన్న చూసుకున్నట్లయితే ఎంవిపి అనేటటువంటి రోడ్లో వాళ్ళు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటు జీవీఎంసీలో ఉన్నటువంటి షీ టీమ్స్ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి తోపుడు బళ్ళపైనటువంటి ఆ రోడ్డు పక్కన ఉన్నటువంటి బళ్ళ అన్నిపైన కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటు షీ టీమ్స్ వాళ్ళంతా కూడా దాడులు చేయడం జరిగింది. అక్కడ తనిఖీలలో చూసుకున్నట్లయితే చిట్టి చిట్టి నేటి ఇడ్లీల పేరుతో కూడా అక్కడ చిన్న చిన్న బళ్ళు అనేది పెద్ద ఎత్తున పెట్టారు. అక్కడ వాడుతున్నటువంటి మష్రూమ్స్ కానీ పన్నీర్ కర్రీ ఇవంతా కూడా దుర్వాసన వస్తుంది. వాళ్ళ తనిఖీల్లో అదంతా కూడా వాళ్ళు గుర్తించారు. అయినప్పటికీ కూడా ఎలాంటి చర్యలు తీసుకోకోకుండా కేవలం రూ. 2,500 వరకు ఫైన్ వేసేసి వాళ్ళని అయితే వదిలేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా అధికారుల తీరు పైన అయితే పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేసి కేవలం రూ. 2,500 ఫైన్ వేసి వాళ్ళని వదిలేస్తారా? వాళ్ళపైన చర్యలు తీసుకోరా? ఎందుకంటే ప్రతి నిత్యం కూడా అక్కడ చాలా మంది వెళ్ళి టిఫిన్ తింటా ఉంటారు, ఫుడ్ అంతా కూడా తింటూ ఉంటారు. అట్లా కంపు కొట్టేటటువంటి దుర్వాసన వచ్చేటటువంటి ఆ పన్నీర్ కర్రీ, మష్రూమ్స్ ఇలాంటి అన్నిటినీ కూడా వాళ్ళు తింటే అనారోగ్యం పాలే అవకాశం ఉంటుంది. సో అలాంటి వాళ్ళపైన తక్షణమే చర్యలు తీసుకోవాలి. కానీ ఏదో నామమాత్రంగా తనిఖీలు అనేది చేసి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా జస్ట్ రూ. 2,500 ఫైన్ వేసి వదిలేయటం ఏంటని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా ప్రశ్నిస్తున్నారు. ఇట్లా కాకుండా ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని అయితే వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేసిన తర్వాత అలాంటి నిల్వ ఉంచినటువంటి కంపు కొట్టేటటువంటి దుర్వాసన వచ్చేటటువంటి ఫుడ్లు వాళ్ళు అమ్ముతున్నారని తెలిసిన తర్వాత కూడా జస్ట్ యాక్షన్ ఏం తీసుకోకుండా ఒక ఫైన్ వేసి ఎలా వదిలేస్తారని వాళ్ళంతా కూడా ప్రశ్నిస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారుల పైన తీవ్రమైనటువంటి విమర్శలు అయితే చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇది ఇప్పుడు పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మీ, వన్ ఇండియా న్యూస్ తెలుగు, విజయవాడ.